హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేరించెస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మా ఈ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయో మాకు కమెంట్ చేయండి. సరే, ఇంకా మాటలతో ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 60. సంధ్యకి దొరకకుండా మనో కూడా మంచం చుట్టూ పరిగెడుతూ ఉన్నాడు. అలా ఇద్దరు కాసేపు మంచం చుట్టూ పరుగు పెట్టి మనో సంధ్యకి అందకుండా ఉండాలని పరుగు పెడుతూ ఆ రూమ్లో నుండి అలా నెమ్మదిగా వాళ్ళకే తెలియకుండా హాల్లోకి వచ్చి హాల్లో జితేంద్ర వెనక్కి వెళ్ళి, రే మీ చెల్లి నుండి నన్ను కాపాడరా బాబు, నన్ను చంపేసేలా ఉంది అని అన్నాడు. అనయ్య అటు తప్పుకో, ఇవాళ నీ ఫ్రెండ్కి నా చేతులు అయిపోయింది చూడు, అసలు వదలను, అయిపోతాడు నా చేతులు అని అంటూ జితేంద్రని ఫోర్స్గా పక్కకి తోసేసింది. సంధ్య ఫోర్స్గా తోయడంతో గోడకి ఆనుకుని అన్బ్యాలెన్స్డ్గా నుంచున్నవాడు కాస్త కింద పడిపోయాడు జితేంద్ర. వెంటనే మనోహర్ అమ్మో నన్ను వదిలేలా లేదు అని ఇంకా అక్కడి నుండి హాల్లో నుండి అలా నెమ్మదిగా వరండాలోకి పరుగందుకున్నాడు. కింద పడిన జితేంద్ర పైకి వర్షిని సహాయంతో పైకి లేస్తూ ఉరుము వెళ్ళి మంగళం మీద పడ్డట్టు అది మనోహర్ని కొట్టడం ఏమో కానీ ఇంత గట్టిగా తోసేసింది ఏంటే బాబు, ఉడుంపట్లాగా నన్ను అని అన్నాడు జితేంద్ర. తోస్తే తోసింది, కానీ సంధ్య ఫేస్లో ఆ ఆనందం చూడు, నాకెంత హ్యాపీ ఫీల్ ఉందో, తన ఫేస్లో అంత ఆనందం కనపడుతుంది చూసావా, తను చాలా అంటే చాలా త్వరగా మనోహర్కి దగ్గరైంది అని అంది వర్షిణి. ఆ మాటలు విన్నా లేక రాత్రి తన్వి వీళ్లతో చెప్పినది చెప్పి మనోహర్ సంధ్యకి నిజం చెప్పేశాడు అని చెప్పింది లేక. అవునా అని ఇద్దరు ఒకేసారి అన్నారు జితేంద్ర వర్షిణి. అవునన్నయ్య, అవును వర్షిణి, సంధ్య మనసులో ఇప్పుడు మనోహర్ మాత్రమే ఉన్నాడు, ఇంకా వేరే ఎవరీ లేరు. తను అది కూడా మనోకి తనే చెప్తాను అంది, నన్ను అసలు చెప్పొద్దు అంది అని చెప్పింది లేక. అవునా, ఎంత హ్యాపీ న్యూస్ చెప్పావు లేక అని అంది వర్షిణి. మీకే కాదు నాకు కూడా ఇది చాలా అంటే చాలా హ్యాపీ న్యూస్ అని అంది లేక. అమ్మయ్య, మెయిన్ ప్రాబ్లం సాల్వ్ అయింది. దీనికి అసలు నిజం తెలిసేలోపు ఇది ఎక్కడ ఉదయ్కి దాని కొత్త నెంబర్ నుండి మెసేజ్ పెట్టడం కానీ ఫోన్ చేస్తుందో కానీ ఈ రెండు ఏం చేస్తుందో అని అందరం కంగారు పడుతున్నాం. ఇంకా అలాంటిది ఏమీ చేయదన్నమాట. సో మేమంతా కూడా కంగారు పడిపోతున్నాం తెలుసా లేక అని అన్నాడు జితేంద్ర. అవునన్నయ్య, మీరన్నది కూడా నిజమే అంది లేక. ఈలోపు సంధ్య మనోని, మను ఆగు ఆగు, అయిపోయావు నువ్వు నా చేతులు అని అంటూ పరుగు పెడుతూ ఉంది. సంధ్య వీళ్ళ చిలిపి గొడవలు చూసి లేఖకి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. జితేంద్ర వర్షిని కూడా కళ్ళల్లో ఆనందాన్ని నింపుకొని ఒకరినొకరు చూసుకుని ఆనందపడ్డారు. అప్పుడే లేచి వరండాలోకి వెళ్ళిన తన్వి వీళ్ళ పరుగులు చూసి లేఖ దగ్గరకు వచ్చి ఏమైంది ఏమైంది అని అడిగింది. ఏమో తెలియదు కానీ సంధ్య మనోహర్ని కొట్టడానికి మనో వెంట పడుతుంది అని మాత్రం మాకు అర్థమైంది, వాళ్ళకి ఏమైందో మాత్రం తెలీదు అని అంది లేఖ. ఓహో అవునా, ఇద్దరి మధ్యన ప్రేమ చిగురిస్తున్నట్టుందిలే అని లేఖతో అని తను కాఫీ తాగడానికి కిచెన్లోకి వెళ్ళింది తన్వి. మనోహర్ వరండాలో నుండి గేట్ తీసుకుని రాత్రి వర్షం పడటం జారుడుగా ఉన్న మట్టి నేల మీద పరిగెడుతూ వెనక్కి తిరిగి సంధ్య వైపు చూస్తూ మనో ముందు నడుస్తూ ఫోన్ చూసుకుంటూ వస్తున్న పృథ్వీని చూసుకోకుండా గుద్దేసి తను కూడా అప్పుడే పడబోయిన వాడల్లా కంట్రోల్ చేసుకుని ఆపుకున్నాడు. అసలే మట్టి నేల, పైగా ఒక పక్క వర్షం పడింది. ఇంకా నేల మొత్తం జారుడుగా ఉండడం వల్ల మట్టి మీద నేలగా నెమ్మదిగా అడుగేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్న పృథ్వీ ఒక్కసారిగా మనోహర్ గుద్దేసరికి జారిపోయి పక్కనున్న పేడలో పడిపోయాడు. పృథ్వీ మొహాన్నంతా పేడ అంటుకుపోయింది. పృథ్వీ పైకి లేచి రెండు చేతులతో కళ్ళ దగ్గర పెదాల చుట్టూ ఉన్న పేడని తుడుచుకుని మనోవైపు కోపంగా ఏమనలేక గుర్రుగా చూస్తుంటే వస్తున్న నవ్వుని ఆపుకొని, సారీ పృథ్వీ, చూసుకోలేదు నిజంగా, ప్లీజ్ ఏమనుకోవద్దు అని అన్నాడు పేడతో నిండిన పృథ్వీ మొహం చూసి.
అంతే. సడన్‌గా ఒక్కసారిగా పేడతో నిండిన పృథ్వీ మొహాన్ని చూడగానే సంధ్య మనోహర్ మీద వచ్చిన చిరుకోపాన్ని మర్చిపోయి గట్టి గట్టిగా నవ్వేసింది. సంధ్య నవ్వేసరికి అప్పటికే నవ్వు ఆపుకుంటున్న మనోహర్‌కి కూడా ఇంకా నవ్వొచ్చేసింది. తను కూడా కంట్రోల్ చేసుకోలేక నవ్వేశాడు. సంధ్య ఇద్దరు కొట్టుకోవడం ఆపేసి గుమ్మం బయట నిలబడి నవ్వుతున్నారు. ఏంటా వీళ్ళిద్దరేంటి ఏం కొట్టుకోకుండా నవ్వుకుంటున్నారని డౌట్ వచ్చిన వర్షిని లేక వాళ్ళు కూడా ఏమై ఉంటుంది అని ఇద్దరు కూడా బయటకు వచ్చారు. సో బయటకు వచ్చి వాళ్ళు కూడా అక్కడ ఉన్న పృథ్వీని చూసేసరికి పృథ్వీ పేడని తుడుచుకుంటూ కనిపించేసరికి అందరూ అయ్యో ఏంటి పృథ్వీ ఇది అని అందరూ నవ్వేశారు. వీళ్ళతో పాటు వర్ష కూడా నవ్వింది. పృథ్వీకి కోపం వచ్చి ఏంటి వర్ష వీళ్ళంతా నవ్వుతున్నారంటే ఒక అర్థం ఉంది, నువ్వు నా పెళ్ళానివే, నువ్వు కూడా వాళ్ళతో పాటు నవ్వుతావేంటి అని అన్నాడు. సారీ పద ముందు లోపలికి పద క్లీన్ చేసుకుందు అని వర్ష అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వస్తున్న శ్రీకర్ మహేష్ కారులో వచ్చారు. శ్రీకర్ కారు దిగేలోపు లేక వచ్చి శ్రీకర్ వాళ్ళ కారుని చూసి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది శ్రీకర్ అని అడిగింది. తగ్గింది, పర్లేదు, పెద్దగా ఏం తగలలేదు లేక అని అంటూ కారు దిగాడు శ్రీకర్ మహేష్ కారు దిగగానే అక్కడే ఉన్న పృథ్వీని చూసి మహేష్ అయ్యో పృథ్వీ సార్ ఏంటిది అని నవ్వుని దాచుకుంటూ అడిగాడు. శ్రీకర్ మాత్రం తన నవ్వుని ఆపుకోలేక నవ్వేసి పృథ్వీతో రాగానే ఏం తుంటరి పని చేసావేంటి, రాగానే మొదలు పెట్టేశావా తమరి ఘనకార్యాలు అని అన్నాడు శ్రీకర్. పృథ్వీ ఏం చేయలేదు శ్రీకర్, మనోహర్ వచ్చి గుద్దేశాడు అని చెప్పింది వర్ష. పృథ్వీ పళ్ళు కొరికి ఈ ఇంటర్నేషనల్ టాపిక్ ఆపి లోపలికి వెళ్దాం వస్తారా రండి అని శ్రీకర్తో చెప్పి నువ్వు రా వర్ష అని కోపంగా లోపలికి వెళ్ళాడు పృథ్వీ, వర్ష, శ్రీకర్ వాళ్ళు అంతా. వర్షిని పృథ్వీతో నిన్న నైట్ వచ్చేస్తానని పొద్దున్న వచ్చారేంటి అని అడిగింది వర్షిని. నైట్ అరకులో ఆగిపోయాం వర్షిని, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం అని చెప్పింది వర్ష. అప్పుడే వాటర్ తాగి బయటకు వచ్చిన తన్వి పేడతో ఉన్న పృథ్వీ మొహాన్ని చూసి నవ్వేస్తూ అయ్యయ్యో పృథ్వీ సార్ ఏంటి ఇలా పేడ పూసుకున్నారు మీరు అని అడిగింది. తెల్లగా వస్తారట అందుకే అని చెప్పి వడివడిగా అడుగులు వేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు పృథ్వీ ఫేస్ వాష్ చేసుకుని పైప్ దగ్గరే స్నానం చేసేసి రాగానే సంధ్య వాళ్ళ అమ్మగారు పృథ్వీ వర్షకి కాఫీ ఇచ్చి కూర్చోండి బాబు అని వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేశారు. ప్రయాణం ఎలా జరిగిందమ్మా అని అడిగారు సంధ్య వాళ్ళ అమ్మగారు. పృథ్వీ వాళ్ళు సమాధానం చెప్పేలోపు అప్పుడే అక్కడికి వచ్చిన జితేంద్ర మన ఇంటి గుమ్మం వరకు బాగానే జరిగిందమ్మా వీళ్ళ ప్రయాణం అని అన్నాడు జితేంద్ర నవ్వుతూ. ఊరుకోండ్రా పాపం ఒక్కడిని చేసి ఏడిపిస్తున్నారు పృథ్వీని అని అన్నారు ఆవిడ. థ్యాంక్స్ ఆంటీ, వీళ్ళంతా నన్ను వచ్చిన దగ్గర నుంచి ఇలానే ఆంటీ, మీరైనా నా పార్టీలో ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ ఆంటీ అని అన్నాడు పృథ్వీ. సరే బాబు, అందరూ త్వరగా ఫ్రెష్ అయితే మేఘనా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అని అన్నారు ఆవిడ. ఈలోపు జిత్తు కూడా అవునవును సరే అందరూ త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయితే మనము మేఘనా వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అన్నాడు జితేంద్ర. ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే వర్క్ ఏంటి, ఈ రోజుకి రెస్ట్ తీసుకుని రేపటి నుండి స్టార్ట్ చేద్దాం వర్క్ అని అన్నాడు పృథ్వీ. అయితే వైజాగ్ వెళ్ళి రెస్ట్ తీసుకోరా, నీకు ఫ్యాన్స్ కూడా పెరిగినట్టున్నారుగా బాగా అని అన్నాడు మనోహర్. ఆ మాటకి పృథ్వీ వెంటనే వర్ష వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అవ్వు అని అన్నాడు. అందరూ కూడా నవ్వుకోగా సంధ్య వాళ్ళ అమ్మగారు ఫ్యాన్స్ ఏంటి అల్లుడు గారు నాకు అర్థం కాలేదు అని అడిగారు. ఏమీ లేదులే ఆంటీ, నేను ఆఫీస్లో కాస్త కామెడీ చేస్తున్నానని ఫ్యాన్స్ పెరిగారు అంతే అని వెళ్ళు రెడీ అవ్వు వర్ష నువ్వు వెళ్ళు అని అన్నాడు వర్షని మళ్ళీ. ఎవరి రూమ్స్కి వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. మనో ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే సంధ్య మనోని ఆపి మనో ఆంటీతో ఒకసారి మాట్లాడాలనుంది, ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ చేసి ఇవ్వవా, ఎందుకో మనసు చాలా ఆంటీతో మాట్లాడాలనిపిస్తుంది, ప్లీజ్ ఫోన్ చేసి ఇవ్వవా అని అడిగింది
సంధ్యని, నువ్వు ఇప్పుడు మాట్లాడితే మన బంధాన్ని యాక్సెప్ట్ చేసేసావని అనుకుంటారు వాళ్ళంతా అని మనసులో అనుకుని, అమ్మ ఈ టైంలో హాస్పిటల్లో బిజీగా ఉంటుంది సంధ్య, సాయంత్రం చేస్తాను సరేనా, సాయంత్రం చేసి నీకు ఇస్తాను, మాట్లాడదు కానీ అని అన్నాడు మనోహర్. సరే అని మొహం డల్గా పెట్టుకుంది సంధ్య. టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తుంటే, మనో ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం అంది సంధ్య. ఏంటి సంధ్య అని అన్నాడు కాశ్మీర్లో ఆ రోజు టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది కదా, అది అప్పుడు గాయాలతో ఉంటే ఒక అమ్మాయిని నేను హెల్ప్ చేశాను తను ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది సంధ్య. ఓహో తన పేరు రమ్య, తను మాలోనే ఒక మెంబర్ ఉన్నాడు రాహుల్ అని, వాళ్ళ చెల్లి రమ్య. నిన్ను అడగని రోజు ఉండదు తెలుసా, అసలు ఆ రోజు నేను అటాక్ జరగకుండా ప్లాన్ చేస్తే ఆ సంజయ్ వాళ్ళు రమ్యని అడ్డం పెట్టుకుని రాహుల్తో మొత్తం చేయించారు సంధ్య, ఆ దుర్మార్గులు. అసలు నీకు తెలీదు, వాళ్ళు తనని మామూలుగా టార్చర్ పెట్టలేదు తెలుసా, తనని సిగరెట్లతో ఒళ్ళంతా కాల్చేశారు, బలవంతంగా నోట్లో విస్కీ పోయటం, ఇలాంటి అరాచకాలు చేసి పాపం తనని మానసికంగా శారీరకంగా తనని చాలా అంటే చాలా బాధ పెట్టారు సంధ్య. చాలా టైం పట్టింది సంధ్య రమ్య మామూలు అవ్వడానికి. తను పరిస్థితి చూస్తే మేమంతా ఎంత బాధపడిపోయామో తెలుసా అని అన్నాడు మనోహర్. అయ్యో అవునా అంత జరిగిందా, అలాంటి వాడిని బ్రతకనివ్వకూడదు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వెధవలకి మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేసేయాలి, అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్క వెధవకి ఆడపిల్ల జీవితాలతో ఆడుకుంటారా ఈ వెధవలు, అసలు ఏంటి ఇలాంటి వెధలు, ఇలాంటి వాళ్ళని అని సంధ్య ఆవేశం పొంగిపోతూ ఉంటే, సంధ్య కూల్ 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 సంధ్య, వాళ్ళందరికీ నీ ద్వారానే శిక్ష పడుతుంది అని అన్నాడు మనోహర్. అసలు నువ్వు ప్లాన్ చేసిన ఆపరేషన్ ఏంటి అని మనోని అడిగింది సంధ్య. చెప్తాను నీకు, అవన్నీ చెప్తాను, కానీ నన్ను ఫ్రెష్ అవనివ్వు సంధ్య అని అన్నాడు సరే సరే వెళ్ళు అని సంధ్య మనోహర్ వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళింది. ఆంటీ మీతో ఒక విషయం మాట్లాడాలి ఆంటీ, ఏమనుకోరు కదా అని అంది సంధ్య. అయ్యో ఏమనుకుంటానమ్మా చెప్పమ్మా అని అడిగారు ఆవిడ. నాకు తన తండ్రి గురించి అని సంధ్య అంటుంటే అర్థమైంది సంధ్య, నువ్వేం అడగాలని అనుకుంటున్నావో అని అన్నారు ఆవిడ. రజనీని బలవంతంగా ఆక్రమించిన దుర్మార్గుడు డేవిడ్ నీచుడు అని తెలిసినా కూడా శిక్షించకుండా చట్టానికి అప్పగించకుండా వదిలేశామనే కదా నీ డౌట్ అని అడిగారు ఆవిడ. అవునాంటీ, మీరు అంత కరెక్ట్గా ఎలా చెప్పారు అని అంది సంధ్య. నాకు అర్థమైందమ్మా. సరే అసలు ఏం జరిగిందంటే, మరి అంత దుర్మార్గుణ్ణి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు వదిలేయడానికి గల కారణం ఏంటి, అసలు ఏం జరిగి ఉంటుంది, మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్, ఏం జరిగింటుందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈరోజు మన స్టోరీ ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.